హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నసీ వ్లాగ్స్. ఈరోజు పులావ్ అయితే చేసుకున్నాము. మరి అందులోకి స్పెషల్గా ఏంటది చికెన్. అంతకన్నా స్పెషల్ ముస్లిం స్టైల్ దాల్చా. మరి రెసిపీ చూసేద్దామా? పదండి, ఇంకెందుకు ఆలస్యం. అయితే ఫస్ట్ శనగపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకో ప్యాన్ మీద లవంగా, చెక్క, యాలక్కాయలు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకుంటూ కొంచెం ఇదిగోండి పప్పు పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. చింతపండు నానబెట్టుకొని ఉంచాను. వేగుతున్న టమోటా, పచ్చిమిరపకాయల్లో ఇలా వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోవచ్చు. సొరకాయ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం చిన్నులపై పేస్ట్ అన్నమాట. చక్కగా మూత పెట్టుకొని ముక్కలన్నీ మగ్గేంత వరకు వేయించుకుందాం. చూడండి ఎలా వేగిపోయినాయో. అల్లం చిన్నులపై బాగా వేగి సువాసన అయితే అబ్బా, అప్పుడే నాకు తినాలనిపిస్తుందండి. ఇంకా ఉప్పు, పసుపు కొంచెం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. కారం కూడా చూసారా, కారం ఒకసారి మొత్తం కలిపేసుకొని చక్కగా ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. మగ్గిపోయిన వంకాయలు అవన్నీ మగ్గిపోయి ఉంటాయి కదా, అందులో వేసుకొని వాటర్ అప్పుడే ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా మీకు ఇష్టమైతే వేసుకోండి. నేను కొబ్బరి కూడా వేయనండి దాల్చాలో. కొబ్బరి ఉంటే 2వ రోజుకి దాల్చా ఉండదు, పాడైపోయింది. అదే అల్లం చిన్నులపాయ పేస్ట్తో దాల్చా చేస్తే 2-3 రోజులు నిల్వ ఉండిద్దండి. కొంచెం మనం వేరే పులావ్లో వాటిల్లో వేసుకొని తినడానికైనా యూజ్ ఉండిద్ది. చూసారా, పప్పు వేసిన తర్వాత వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి దాల్చా పర్ఫెక్ట్ ఉండిద్ది అన్నమాట. లేకపోతే ఒకవేళ చిక్కగా పలుచగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పప్పు వేసుకున్న తర్వాత ఇలా గరిటె ఎందుకు పెట్టానని చెప్పి చాలామంది అడిగారు నన్ను. ఏం లేదండి, పాలు పొంగేటప్పుడు కానీ పప్పు చారు అలాంటివి రసం పెట్టేటప్పుడు ఇలా గరిటె పెట్టడం వల్ల పప్పు అనేది పైకి పొంగదన్నమాట. అందుకని పెట్టానండి. చూసారా, బాగా మరిగిపోయినాయి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుందాం. దాల్చా అయితే సింపుల్ అండి బాబు, ఎంత టేస్ట్గా ఉండద్దంటే. ఇందాక చూపించిన వేడి వేడి పలావులో కొంచెం దాల్చా వేసుకొని కమ్మగా 2 ముక్కలు వేసుకొని తింటే ఇంక అంతేనండి, నెక్స్ట్ లెవెల్. మాటలు లేవు. చూసారు కదా, రెసిపీ అయితే నచ్చిందా అండి? మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా, టేస్టీగా, సూపర్ అంటే సూపర్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.